హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించే రెసిపీ పచ్చి రొయ్యలు మసాలా కర్రీ. పచ్చి రొయ్యల్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా కాంబినేషన్ అద్దిరిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4 లవంగాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయని వీలైనంత సన్నగా అయినా తరుక్కొని యాడ్ చేసుకోవచ్చండి. నేను బ్లెండర్లో కాస్త కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్తంత వేగిన తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిరొయ్యలు, నేను 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. వీటి పొట్టు ఇవన్నీ ఒలిచేస్తే ఒక 350 to 400 గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ పచ్చిరొయ్యలు. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. పచ్చిరొయ్యలు ఉడుకుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయి కదండి, ఆ వాటర్ని ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అట్లనే మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకొని మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఈ మసాలాలను కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ మసాలాలకున్న పచ్చివాసన పోయి రొయ్య ముక్కలకి బాగా మసాలా పడుతుంది. ఈ మసాలా పొడి అంతా కర్రీకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనం వేసుకున్న మసాలాలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కర్రీ అంతా కలుపుకొని మనకి గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకుందాం. 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీ మొత్తం గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవ్వాలి. అలా సపరేట్ అయ్యింది అంటే మన కర్రీ చక్కగా ఉడికిపోయినట్లు. చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అదే చేత్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.